హాయ్ అండి. వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. సమ్మర్ వచ్చేసిందంటే మనకి వేసవి కాలంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ విధంగా చేయాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి. అది కూడా నేను వెన్నెల ఫ్లేవర్ తీసుకున్నాను. మీ ఇష్టం, ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. మనకి బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికేస్తుంది. ఇప్పుడు ఒక కప్ తీసుకొని అందులోకి నేను చూపించిన ఇందరు కస్టర్డ్ పౌడర్ వెన్నెల ఫ్లేవర్ని 2 టేబుల్ స్పూన్లు అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని గోరువెచ్చని పాలు, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, ఇలా పోసుకొని లమ్స్ ఏమీ లేకుండా చక్కగా కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఆ తర్వాత ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి పాలు వేసుకున్నానండి. పాలు కూడా ఒక హాఫ్ కప్ వరకు ఉంటాయండి. ఆ పాలు అనేవి మనకి కొద్దిగా పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్లో మనం పాలు వేసి కలుపుకున్నాం కదా, ఆ పాలు అనేది మరుగుతున్న పాలల్లోకి వేసేసుకొని ఏదన్నా గరిటె సహాయం కానీ స్పూన్ సహాయంతో మనం కలుపుకోవాలన్నమాట. సో అది కస్టర్డ్ పాలు వేసిన తర్వాత వెంటనే మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుందనమాట. ఈ సమయంలో మనం దగ్గరుండి అది వెంటనే దగ్గర పడిపోతుంది. అందుకని మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేంత వరకు కూడా మనం దగ్గరుండే కలుపుకోవాలి. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను స్వీట్కి తగ్గట్టుగా నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను. హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇదే ప్లేస్లో మీరు కావాలంటే పటిక బెల్లం పౌడర్ కానీ లేకపోతే పంచదార కానీ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ హెల్తీగా చేస్తున్నాము అలా బెల్లాన్ని అయితే యూస్ చేశాను. చితకొట్టుకున్న అయినా పర్వాలేదు, తురుముకున్న బెల్లం అయినా పర్వాలేదు, సూపర్ మార్కెట్లో బెల్లం పొడి దొరుకుతుంది, అదైనా పర్వాలేదు. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను ఇక్కడ బాదం, కాజు, అలాగే కొద్దిగా కిస్మిస్ అనేది తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా కానీ పిస్తా, వాల్నట్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. నేనైతే ఇలా సన్నగా చాప్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనకి ఈ ఫ్రూట్ సలాడ్ అనేది కొద్దిగా చల్లారబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రూట్స్ అనేది కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే మరింత రుచి పెరుగుతుంది. మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని నేను కట్ చేసుకొని చూపిస్తున్నాను. నేను ఇందులోకి ఒక యాపిల్ ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఒక యాపిల్ని ఇలాగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే గ్రేప్స్ కూడా చిన్ని చిన్ని ముక్కల కింద కోసుకుని వేసుకున్నాను. అలాగే బనానా కూడా చిన్ని చిన్ని ముక్కల కింద కోసుకుని వేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్కి వస్తే బాదం, కాజు అండ్ కిస్మిస్ కూడా వేసుకున్నాను. ఇంకా మీరు ఇందులో సపోటా వేసుకోవచ్చు, అలాగే దానిమ్మకాయ గింజలు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట గంట పాటు పెట్టుకొని చల్లగా తీసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎండలేమో బగబగా మండిపోతున్నాయి. మరి ఇలాంటి ఫ్రూట్ సలాడ్స్ అనేది తయారు చేసుకోవాలి మన ఇంట్లో. ఎలా చేయాలనేది చూపించాను కదా ఫ్రెండ్స్. చాలా ఈజీయే, చాలా బాగుంటుంది కూడా. టైం కూడా ఎంతో పట్టదు, క్విక్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది రెసిపీ కూడా. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుని తిన్నట్టయితే ఇంకా చెప్పక్కర్లేదు మాటల్లో కదా. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో కామెంట్ చేయండి. ముందుగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా చేసి పెట్టండి. తప్పకుండా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. మాకైతే ఫేవరెట్ అయిపోయింది. మా పిల్ల కూడా చాలా ఇష్టంగా తింది. ఇంకా ఈ ఫ్రూట్ సలాడ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్లో కామెంట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అనమాట ఈ సలాడ్ అనేది, ఈ ఫ్రూట్ సలాడ్ అనేది. ఇంకా చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది, అంత బాగుంది నాకు ఈ రెసిపీ. ఇంకెందుకు నోట్లో నీరు ఊరిపోతున్నాయి అనమాట మీకు చెప్పే కొద్దీ. నాకు ఇంకా తినేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలామంది ట్రై చేస్తారేమో అని అనుకుంటున్నా. ఎంతమంది ట్రై చేస్తారో చూద్దాం. కామెంట్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.